ఏమన్నా మెడకాయ తలకాయ ఉన్నట్టు చేసే పని. అందుకే అంటున్నా, రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవర్ట్ పాలన. దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ అ కోవర్ట్ అనే డౌటే లేదు, అలా అనుమానం ఏముంది మీకు? థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు, శాసనసభలోనే మేము కడిగి పారేసినాం. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు బీసీలను మోసం చేస్తున్నారు, మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది, మీకు తెలుసు, తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే కడిగినాం. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా బ్రదర్, ఈ ప్రభుత్వం చేత మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు. బీసీలను 42% రిజర్వేషన్ అని మోసం, దళితులను గిరిజనులను అభయహస్తం 12 లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు, మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు బ్రదర్, మహిళలను మోసం, రైతులను మోసం, యువతను మోసం, అందరినీ మోసం. ఇక మోసాల పరంపర గురించి 420 హామీల గురించి బోలెడు కాలం ఉంది, మాట్లాడుకునేందుకు టైం ఉంది. నా రిక్వెస్ట్ మీతో, ఈ 72 గంటల గడువు 8 తారీఖు నాడు 11 గంటలకు అందరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలుసుకుందాం. మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే, నల్లమల పులి అని చెప్పుకుంటాడు, నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం, వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి, లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం, నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం.